హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. నిత్యానంద గారు మొన్న మరణించడం జరిగింది. అయితే ఈయనకు సంబంధించిన ఆస్తి వివరాల గురించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొన్ని కోట్లకు ఆయన ఆస్తులు ఉన్నాయని, ఇవన్నీ గవర్నమెంట్ జప్తు చేయబోతున్నాయి, లేకపోతే ఈ ఆస్తులకు సంబంధించి వేరే దేశాల్లో అనేక రకాలుగా మార్చి మరీ డబ్బు రూపంలో దాచి ఉంచారని. సో ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అదే నిత్యానంద గారి ఇష్యూ గురించి ఏంటి, అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి దీంట్లో? యాక్చువల్గా నీకు ఒకటి చెప్పిన 3 years బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ ఐ రిమెంబర్ నిత్యానంద చనిపోయి ఉంటాడని ఫస్ట్ డౌట్ నాకు రేస్ చేసింది నేనే. అవును. అప్పుడు ఒక ఛానల్లో నేను ఇంకో జర్నలిస్ట్ గారు కూర్చొని వెరైటీగా ఏం చేద్దామని చాలామంది స్టోరీలు తవి తీసి వాళ్ళ గురించి చేసాం. ఆయన చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసి మంచి మంచి పాయింట్స్ అని రాసుకొచ్చారు. బాగా చెప్తుంటే నాకు మధ్యలో డౌట్ రేజ్ అయింది. ఎక్కడ కూర్చోడు అతను పాత వీడియోలో ఉన్నాయి, కొత్త కనబడట్లా, చనిపోయి ఉంటాడేమో అనుకున్నాం. ఆ వీడియో కూడా బాగా పోయింది. వాళ్ళ టీం వచ్చి ఆ వీడియో తీయించండి అని రిక్వెస్ట్ చేసి తీయించేశారు దాన్ని. ఎవరో వచ్చారు, వై బికాస్ నుంచి నెగిటివ్ చెప్పకండి అని. ఇంకో ఛానల్కి వెళ్తే నిత్యానంద గురించి వద్దండి టాపిక్స్, వాళ్ళు తీయించేస్తున్నారు అన్నారు. అదేంటి, ఎవరు తీయించేస్తున్నారు? సరే ఇట్స్ ఓకేలే చూద్దాం అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలా. ఇప్పుడు ఎలాగో ఇంత వైరల్ అవుతుంది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈవెన్ వీఆర్ ఆల్సో స్పీకింగ్. ఏమో తర్వాత టీం వచ్చి తీయండి అంటే తీస్తారో లేదో వాళ్ళ ఇష్టం. ఎందుకు ఈ డౌట్ రేజ్ అయింది అంటే, ఇప్పుడు నిత్యానంద బిజినెస్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యూనిక్గా ఉండాలనుకున్నాడు స్వామీజీలలో. ప్రతి స్వామీజీకి ఉంటుంది. మీరు కుంభమేళాకి వచ్చినప్పుడు ఒక్కొక్క బాబా ఒక్కొక్క గెటప్లో వచ్చేవాడు తెలుసా. ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. కొంతమంది బాగా క్లిక్ అవుతారు, కొంతమంది ఏదో అలా ఉంటారు. అలా క్లిక్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ కాపీ పేస్ట్ బాబా అంటే బాలసాయి బాబా. సత్సాయి బాబాని చూసి యాజ్ ఇట్ ఈజ్గా అదే గెటప్ వేసాడు. కాపీ పేస్ట్ బాబా. ఒక సింగిల్ హ్యాండ్ పైకి ఎత్తిన బాబా ఒక బాబా, సాఫ్ట్వేర్ బాబా అని ఒక బాబా, ఇవన్నీ వేస్ట్. అంటే బాగా పాపులర్ అయిన వాళ్ళు, బాగా పెద్ద పెద్ద ట్రస్టులు, కాలేజీలు, ఈ రేంజ్ బాబాలు. అట్లా మళ్ళీ అప్పట్లో రజనీష్ని చూసి సేమ్ ఫాలో అయ్యాడు ఈషా. వాళ్ళకి బాగా పోలికలు ఉంటాయి. శ్రీ గారు వీళ్ళంతా కొంతమంది ఆయుర్వేదాన్ని నమ్ముకొని చేసే వాళ్ళు ఉన్నారు. వీడు డేంజర్. మళ్ళీ ఆ బాబా రామ్దేవ్ బాబా, అమ్మో వాడు చాలా డేంజర్. వాడిని అసలు నమ్మొద్దు. ఆ యోగా గడు పతంజలి వాడు చాలా డేంజర్. వాడి గురించి మాట్లాడడం కూడా వేస్టేలే. ఇకపోతే ఇట్లా కొంతమంది ఉన్నారు. అన్నావు అందులో సడన్గా బాగా పాపులర్ అయిన నిత్యానంద. ఏంటి ఈయన ఇంత పాపులర్ అంటే, తన్ని తాను స్వయంగా దేవుడిలాగా కిరీటాలు పెట్టుకొని రకరకాల అవన్నీ వేసుకొని ఓకే ఒక రకంగా ఉన్నాడు. ఫైన్, అరే పర్లేదు ఈయన కూడా బాగున్నాడు అని చాలామంది చేరితే, తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తన దగ్గర తనకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కావాలి. ఎందుకు? సెక్షువల్ చిచ్చి అలా ఆరోపణలు వచ్చాయి. కానీ అది కాదు మ్యామ్. వీడు ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారో కనుక్కుంటే, కొంతమంది ఏంటంటే ద్వీప దేశాలు కొనుక్కుంటారు. చిన్న చిన్న ద్వీపాలు కొంటారు, ఐలాండ్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు ఓన్గా. దాన్ని మనం దేశంగా కూడా ప్రకటించుకోవచ్చు మనకు ఆ శక్తి ఉంటే. అలా కన్నుబడింది. అలా నేను ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నాను, ఒక ఐలాండ్ కొనాలని ఎప్పుడో అనుకున్నాడు. దానికి తగ్గ ఆస్తులు కూడా సంపాదించుకున్నాడు. ఆస్తులు ఎలా సంపాదించుకున్నాడు కూడా చెప్తా, చాలా కామెడీగా ఉంటుంది ఇది. బాగా సంపాదించుకొని ఒక ద్వీప దేశాన్ని కొని అక్కడికి ఇంకా నెక్స్ట్ షిఫ్టింగ్ బాధ్యతలు పెట్టుకున్నాడు. ఆ టైంలో షిఫ్ట్ అవుదాం అనే టైంలో ఏంటంటే ఇతనికి ఎక్కువ మహిళలు కావాలి. ఎక్కువ మహిళల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళ సంతానం ద్వారా ఆ దేశం జనాభా పెరుగుద్ది. అంటే వాళ్ళ సంతానం కావాలంటే పురుషుడు కావాలి కదా, తెచ్చుకుంటాడు ఎక్కడి నుంచో. ఉన్నారులే వీళ్ళ దానికి ఆశ్రమంలో వాళ్ళు కూడా. అంటే వీడే చేయాలనేవి లేదు, ఇంకా ఉన్నాయని అట్లా వీళ్ళని మోటివేట్ చేసి ఏదో చేసి అలా అలా దేశంలో మంచి జనాభా పెంచుకొని ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని అలా 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 ఏదో చేద్దాం. నేను కొంపదీసి ఒకవేళ వాళ్ళతో జనాభా పెంచి నిత్యాంతిక అనే ఏదైనా గంటరి పేరు పెడతాడేమో అనుకున్నాను నేను. యాక్చువల్లీ నిత్యాంతిక. ఓకే. అలా అయిన తర్వాత నెక్స్ట్ తన టార్గెట్ ఆ పక్కనున్న టెరిటరీ అంతా కొందామని. అలా ఒక రాజ్యాన్ని ఏలుదాం అనుకున్నాడు. రాజ్యానికి అతనే రాజు, చుట్టూరు అందరికీ తనే దేవుడు.
తను చచ్చిపోయినా సరే ఆ రాజ్యంలో ఒకప్పుడు మా దేవుడు ఉండేవాడని చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కథలు. అలా పోదామని చాలా తృప్తిగా అనుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా తనకి తిరువన్నమలైలో కానీ అహ్మదాబాద్ కానీ అక్కడక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఎకరాలు ఎకరాలు ఎకరాలు. వాటి విలువే కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఎందుకు అంత ల్యాండ్స్ ఎక్కడివి? ఇప్పుడు నువ్వు నా డివోటీవి, నేను నిత్యానంద, నువ్వు నా డివోటీ. నువ్వేం చేసావంటే ఇప్పుడు నీకు మనము తిరుమలకి వెళ్తాము, కళ్యాణం చేయాలన్నా అభిషేకం చేయాలన్నా అది పెద్ద పెద్ద పూజలు కదా, ఇంకా అంతకు మించి ఇంకేదైనా చేయాలి అంటారు. ఇప్పుడు నీకు ఇంకోటి, సాక్షాత్తు కనకదుర్గమ్మ వారి వస్త్రం మారుస్తారు కదా, ఆ వస్త్రాన్నే తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావు? అసలు ఉండవు ఈ భూమి మీద. ఆ రేంజ్లో నీకు నిత్యానంద ప్రసన్నం కావాలి. స్వామి 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 అందరు మీ దగ్గరకు వస్తారు, మీరు ఎప్పుడు నాతో పాటే ఉండేలాగా, అసలు నేను కూడా మీలో అయిపోయేలాగా ఏదైనా నాకు ప్రసాదించండి అని ఒక భక్తుడు ఒకసారి అడిగితే, నీకు ఎక్కడన్నా భూమి ఉందా అని అడిగాడు. ఉంది అక్కడ ఇంత ఇన్ని ఎకరాలు ఉంది. ఓకే ఫైన్, దాంట్లో నా ఆశ్రమాన్ని కట్టు, ఓకేనా? నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా. ఎక్కడో ఎందుకు, నేను నీ ఒడిలో ఉన్నట్టే. నీకు అర్థమైందా? నీ ఒడిలోనే నేనున్నాను. నిత్యానంద స్వామి నా ఒడిలో ఉన్నట్టే అని ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అయిన తర్వాత అతను ఇప్పుడు కళ్యాణం ఒకటి చేస్తే ఆయన చూసి మనందరం చేస్తాంగా, అదేంట చెప్పు మేము కూడా చేస్తామని. ఇప్పుడు అమ్మవారి పడిచిర నీకు ఇచ్చాడే, నాకు కూడా అప్పుడు నాకు కావాలి అంటగా, ఎక్కడ దొరుకుద్ది అంటే ఆ పలాంటాయిలో అక్కడ ఉంటుంది, వెళ్ళండి. సేమ్ ఇలాగే ల్యాండ్లు ఇచ్చేసారు ఇలా డివోటీలు అందరూ. వీళ్ళకి బాధరా బందీలు లేవు, కబ్జా కేసులు ఇన్నున్నాయి. ఇప్పుడు నీ కొడుకు వచ్చి నా కబ్జా కేసు పెట్టాడు నా మీద, మా నాన్నని ఏమర్చి ఆ ల్యాండ్ తీసుకోండి, అది మాది, మాకు ఇచ్చేయండి అని. మీ నాన్న ఏమంటాడు, నాదండి, నా ఇష్టపూర్వకంగా నేను స్వామికి ఇచ్చాను అంటే ఈ కేసు ఉండదు దానిపైన, తందే. అలా బోలెడు ల్యాండ్స్ ఉండగా ఇక ఇవన్నిటిని ఏదో చక్కదిద్ది కైలాసకి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అనే క్రమంలో ఇంకా జనాలను తీసుకురా, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పట్టుకురా అన్నాడు. అక్కడ జరిగిన మిస్టేక్ వీళ్ళకి సరిగ్గా మోటివేట్ చేయడం రాలా. అంటే లాంగ్ పీరియడ్ అనుకో, నువ్వు నాకు డివోటీ అయితే నేను 6 నెలలకో 7 నెలలకో నా మాయమాటలతో నేను ఏమార్చిస్తా. ఇక టైం లేదు, నెక్స్ట్ వీక్ మనం బయలుదేరిపోవాలి. ఇమీడియట్గా మోటివేట్ అవ్వమంటే ఎట్ట అవుతారు? అలా ఇష్టం ఉన్నట్టు తీసుకొస్తే అప్పుడు కంప్లైంట్స్ వచ్చాయి, మా అమ్మాయిలను తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నారు, వ్యభిచార కుప్పలు దింపుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు, బలవంతంగా లాక్కెళ్తారు, అక్రమ రవాణా చేస్తున్నారని. కొన్ని అమ్మో ఏంట్రా బాబు బెడ్స్ కొట్టింది, సరే పోదాం పద వాళ్ళని వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళడానికి కూడా ఎప్పుడో మార్గం రెడీ చేసుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, అక్కడ బోటు సిద్ధంగా ఉంటుంది, అందులో అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఒక పెద్ద క్రూజ్ సిద్ధంగా ఉంటుంది. ఆ క్రూజ్ ఎక్కామంటే చాలు, ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఫ్లైట్ కాదు, ఇది కాదు, పోర్ట్ నుంచి కూడా అఫీషియల్గా వెళ్ళాడు. ఒక పుష్ప ప్లాన్ వేసాడు, ఎక్కడి నుంచో అక్కడ వంకర తింకర్లుగా వెళ్ళిపోతారు. దానికి సంబంధించి మనుషుల్ని కూడా ఆల్రెడీ పెట్టుకున్నాడు. అంతా పగడ్బందీ ప్లాన్ వేసుకున్న తర్వాతే ఇంకా వెళ్ళిపోయే టైంలో ఇక పాపం ఇంక వెళ్ళిపోతే మళ్ళీ దొరకరు కదా, ఎక్కడో బెడిసి కొట్టింది ప్లాన్. 10 మంది కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల 2019లో ఆయన మీద అత్యాచార ఆరోపణలు, లైంగిక వేధింపులు వచ్చేసరికి పారిపోయాడు. కానీ అంతకు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అది అటు వెళ్ళడం. ఇక వెళ్ళిన తర్వాత జెండా పాతేసి నేనే రాజుని అని అనుకున్నాడు. ఇక్కడ డౌట్ ఏంటంటే అది జరిగినప్పటి నుంచి నిత్యానంద ఫోటోలు వీడియోలు కొత్తవి లేవు బయట. ఇప్పుడు వీడే ఇట్లాంటి వాడంటే ఆ డివోటీస్ కూడా కొంచెం క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయిగా, వీడిని వేసేసి వీడు ఉన్నాడన్న భ్రమలో ప్రపంచాన్ని బతికిస్తా మనం వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నారు. మరి వీడు ఉన్నాడన్న భ్రమ కల్పించడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాడు ఉంటేనే కదా వాడి పేరు మీద ఫండ్స్ వస్తాయి, డివోటీస్ ఎక్కడున్న వాళ్ళందరూ ఇచ్చేవి. వీడు లేడు అని తెలిస్తే ఆ ఫండ్స్ ఆగిపోతాయి, కొంచెం ఏదో చెల్లాచెదరు అవుతుంది. అండ్ అందరూ కూడా గొడవలు చేస్తారు. ఇప్పటిదాకా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇక మాకు ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి మేము స్వామిని దర్శనం చేసుకుంటే మా పని ఏదో మేము చేసుకుంటాం అంటారు. వాళ్ళని అలాగే ఉంచుతా నిత్యానంద ఉన్నారన్న భ్రమలో స్వామి లోపల ఉన్నాడు, ఆయన పెద్ద ఏదో దీక్షలో ఉన్నారు, కొన్నాళ్ళు కనపడరు, కైలాస పూర్తయ్యే వరకు తన దీక్ష పూర్తవ్వదని వాళ్ళని నమ్మించి అక్కడ బతికేస్తున్నారు. ఒకసారి ఏమో ఐరాసాకి వెళ్ళారు, మాకు గుర్తింపు కావాలి అని తరిమేశారు, ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే బాగుండదని. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళలో 20 మంది బొలీవియా, వీళ్ళ పక్కన బొలీవియా ప్రాంతం ఉంది, అదంతా అడవి అక్కడక్కడ చిన్న చిన్న తెగలు ఉంటాయి,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీమంతుడు టైప్లో మేము మీ ఊరిని దత్తత తీసుకొని మీకు ఏం కావాలో ఎన్నేళ్ళైనా మీకు అన్ని మేమే ఇస్తాము. వాళ్ళు కూడా పాపం రూపాయి చిల్లర లేని వాళ్ళు, బతకడానికి కనీసం వేరే దగ్గరికి వెళ్ళి పని చేయడానికి వాళ్ళకి ఆప్షన్స్ లేని వాళ్ళు అక్కడక్కడ జంతువులను వేటాడో పండ్లో పలహారాలో తినుకుంటూ బతికేస్తారు. అరకులో పైన ఎక్కడెక్కడో ఉంటారు అలా. వీళ్ళకి ఆ సదుపాయాలను కల్పించి మెడిసిన్స్ మేమే ఇస్తాం, బట్టలు మేమే ఇస్తాం, మంచిగా చూసుకుంటాం, మీ పిల్లల్ని చదివిస్తాం, స్కూల్లో వేస్తాం, మీకు ఇంట్లో స్టవ్ గివ్ అన్నీ ఏర్పాటు చేస్తామని వీళ్ళు చెప్పగానే వాళ్ళు వీళ్ళకి ఓకేనండి ఇవన్నీ మీరే తీసేసుకోండి అని చెప్పి సంతకాలు పెట్టేశారు. 1000 సంవత్సరాల లీజ్ అంటది. ఆ దేశ అధినేతకు తెలిసింది విషయం, ఓ నియమ ఏంట్రా ఇలా జరిగింది అని. అమాయకుల్ని చేసి వాళ్ళ చేతిలో రాయించుకున్నాడు. వీళ్ళని ఏం చేయాలో అర్థం కాల. ఇండియాకి కబురు పెడితేనేమో వీళ్ళు కూడా మేము వెతుకుతున్నాం, వాడు ఎక్కడున్నాడో దొరికి చావట్లేదని వీళ్ళు. కైలాసరి దేశము ఓన్ పాస్పోర్ట్, ఓన్ కరెన్సీ ప్రింట్ చేసుకుంటున్నామని కబురు వస్తుంది. నిత్యానంద్ ఉన్న దాఖలాలు ఎక్కడ కనబడట్లా. అది కాస్త బాగా వైరల్ అయ్యి ఆయన లేడు అనే క్రమంలో ఒక వార్త వైరల్ అయింది మొన్న ఉగాది రోజు. ప్రతి ఉగాదికి ఆయనది ఏదో వీడియో రిలీజ్ అవ్వాలంట, మొన్న రాలేదంట పాపం. అప్పుడు నిత్యానంద సజీవ సమాధి అని ఒక వార్త వైరల్ చేశారు. కైలాస స్పందించింది, అబ్బే అదేం లేదు, మొన్న ఉగాదికి కూడా ఆయన వచ్చి మమ్మల్ని మీరు అందరూ చల్లగా ఉండాలని మాకు ప్రవచనాలు చెప్పాడు, మేము కూడా చల్లగా విన్నాము, మీరు అనవసరంగా ఇలాంటివన్నీ పెట్టుకోకండి అన్నారు. చల్లబడండి అన్నారు. ప్యారలల్గా ఇంకొక వార్త ఏంటంటే, సరే నిత్యానంద ఇప్పుడు కాకపోతే రేపో పోయాడే అనుకుందాం, ఎవరికి వెళ్తుంది ఆస్తి అంతా? ఆయన మేనల్లుడికి వెళ్ళొద్దా, లేకపోతే మన రంజితకి వెళ్ళొద్దా? నో, జయలలిత తర్వాత అవన్నీ బాగా తెలిసింది శశికళే కాబట్టి, నిత్యానంద తర్వాత కూడా ఈయన వ్యవహారాలు బాగా తెలిసింది రంజితే కాబట్టి రంజితకి వెళ్ళడమే సబబు. ఇట్లా పిచ్చి పిచ్చి వార్తలన్నీ వైరల్ అవుతున్నాయి. కైలాస అయితే ఖండించింది, లేదాయన బతికే ఉన్నాడని. బట్ నేను బతికే ఉన్నాను అని గత 3 సంవత్సరాలుగా ఆయన ప్రకటించింది ఎక్కడా లేదు. 2019 తర్వాత ఇంకా కనబడలే నిత్యానంద. ఇప్పటి వరకు కూడా అన్ని పాత వీడియోలే, ఒక్క ఫ్రెష్ వీడియో లేదు. సో ఏమయ్యాడు, నిజంగా పోయి ఉంటాడేమో అనే ఇదైతే ఉంది. నేనైతే గట్టిగా నమ్మా 3 years నుంచి. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ తెలియదు. అంటే మొన్న వచ్చిన వార్త కూడా అది సస్పిషియస్ వాళ్ళలా చెప్తున్నారు, బట్ నా పర్సనల్ అభిప్రాయం నేనైతే నమ్మట్లా. ఆయన చనిపోయాడని నేను అనుకుంటున్నా. బికాజ్ ఇప్పటిదా రిలీజ్ చేసిన పాతవే, ఒక్క కొత్త వీడియో లేదు, కొత్త ఫోటో లేదు, కొత్త గెటప్ లేదు, ఏమీ లేదు. తక్కువ వయసులో మరణించడానికి రీజన్ ఎవడో చంపుంటాడు, మనమే క్రిమినల్, మన వెనకాల ఉన్నాడు. ఇప్పుడు నేను ఊరంతా దోచుకొని నీ దగ్గరికి వస్తాను, నన్ను దోచుకుంటే అయిపోద్దిగా. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.